ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం శ్రీ సాయిరామ్. శ్రద్ధ, సబూరి అంటే విశ్వాసం, సహనం, ఈ రెండు జీవన సూత్రాలను ప్రపంచానికి అందించిన సద్గురువు షిరిడి సాయిబాబా. ఎంతెంత దయనీది ఓ సాయి. మతాలకు అతీతంగా మానవత్వాన్ని బోధించి భక్తిలో సేవను, సేవలో దైవత్వాన్ని చూపించిన బాబా సన్నిధి భక్తులకు ఒక ఆధ్యాత్మిక ఆలంబన. సాయి శరణం బాబా శరణం శరణం. అలాంటి ప్రశాంతమైన భక్తి వాతావరణంతో నిత్యం సాయినామ స్మరణతో మార్మ్రోగుతూ భక్తులను ఆకర్షిస్తున్నది అంబర్పేటలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ వారి ఆలయం. ఆలయం వెలుపల భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించేది భిక్షాపాత్రను చేతబూనిన బాబా విగ్రహం. షిరిడీలో బాబా భిక్షాటన చేస్తూ జీవించిన నిరాడంబరమైన జీవితాన్ని గుర్తు చేస్తూ ఈ రూపం దర్శనమిస్తుంది. బాబా జీవన విధానంలోని వైరాగ్యాన్ని, సమానత్వ భావనను ఈ రూపం మన కళ్ల ముందు నిలుపుతుంది. ఆలయంలోకి ప్రవేశించే మార్గంలో ఒకవైపు వినాయకుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఆపై గోపురంలో పార్వతీ పరమేశ్వరుల దివ్య రూపాలు భక్తులను ఆకట్టుకుంటాయి. బంతి పూలతో పాటు రంగురంగుల పుష్పాలతో చేసే అలంకరణ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తుంది. నిత్యం భక్తజన సందోహంతో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. బాబాను దర్శించుకునేందుకు భక్తులు క్రమశిక్షణతో క్యూ లైన్లలో వేచి ఉంటారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాయిబాబా జీవిత చరిత్రను వివరించే చిత్రాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా. బాబా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తెలియచేస్తూ ఆయన బోధనలను భక్తులకు గుర్తు చేస్తూ ఉంటాయి. బాబా విగ్రహానికి ఇరువైపులా దత్తాత్రేయుడు, హనుమంతుడు కొలువై ఉండటం ఆలయానికి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువస్తుంది. అలాగే సీతారామ లక్ష్మణ సమేత ఉత్సవ మూర్తులు, ఓంకార ముద్ర వంటి ఆధ్యాత్మిక విశేషాలు కూడా భక్తులను బాగా ఆకర్షిస్తాయి. సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కలిగినది ధుని. ఈ ఆలయంలోనూ ధుని వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు సమర్పిస్తారు. తమ కోరికలను, బాధలను బాబా పాదాల వద్ద ఉంచి ఆయన అనుగ్రహం తమపై ఉండాలని ప్రార్థిస్తారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలనుకునే భక్తుల కోసం ఆలయంలో బుకింగ్ కార్యాలయం కూడా అందుబాటులో ఉంటుంది. అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ ధూపాన్ని సమర్పించిన అనంతరం బాబాను పుష్పాలతో సుందరంగా అలంకరిస్తారు. బంతిపూలు, వివిధ రకాల పుష్పాలతో చేసే అలంకరణలో బాబా దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటుంటే భక్తుల మనసు భక్తిభావంతో నిండిపోతుంది. ఎంతెంత దయనీది ఓ సాయి. ఇక్కడ ఉదయం, సాయంత్రం హారతి సేవలు ప్రత్యేక భక్తి వాతావరణంలో జరుగుతూ ఉంటాయి. పూజానంతరం హారతి స్వీకరించిన భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ధూపం సమర్పిస్తూ బాబాను ప్రార్థిస్తారు. ఇక గురువారాలు, పౌర్ణమి రోజులలో, ముఖ్యమైన పర్వదినాల్లో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి మరింతగా పెరుగుతుంది. హార్మోనియం స్వరాలు, తబలా నాదాలు, కంచు తాళాల మంగళ ధ్వనుల మధ్య భక్తులు సామూహికంగా సాయినామ సంకీర్తనలు, భజనలు నిర్వహిస్తారు. సాయిరాం సాయిరాం అంటూ సాగే నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా భక్తి తరంగాలతో నిండిపోతుంది. సాయి శరణం బాబా శరణం శరణం. బాబా వారికి పల్లకీ సేవ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అలంకరించిన పల్లకీలో బాబా ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి భక్తుల నామస్మరణ మధ్య నిర్వహించే ఈ సేవ కనుల పండుగగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందుతారు. ఇక గురు పౌర్ణమి ఈ ఆలయంలో మరింత ప్రత్యేకం. గురువును దైవ స్వరూపంగా భావించే భారతీయ సంస్కృతికి ప్రతీకగా గురు పౌర్ణమి రోజున వేద పాఠశాలలోని గురువులను సత్కరించటం ఇక్కడి ఆనవాయితీ. గురువులకు గౌరవ సత్కారాలు చేసిన అనంతరం రాత్రి హారతికి ముందు ఊయలలో సాయిబాబా పటం ఉంచి సేవ నిర్వహిస్తారు. రాత్రి హారతితో ఈ సేవ ముగుస్తుంది. మతం కంటే మానవత్వం గొప్పదని, ఆడంబరం కంటే సేవ గొప్పదని, అపనమ్మకం కంటే విశ్వాసం బలమైనదని, ఆందోళన కంటే సహనం శక్తివంతమైనదని బోధించిన సద్గురువు సాయిబాబా. పల్లకీ సేవలు, భజనలు, హారతులు, ధుని, పుష్పాలంకరణలు, గురు పౌర్ణమి వేడుకలు, గురువులకు సత్కారం, ఇలా ప్రతి కార్యక్రమంలోనూ భక్తి, సేవ, గురుభక్తి కనిపించే ఈ సాయిబాబా ఆలయం
భక్తులకు ప్రశాంతతను అందించే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. బాబా సన్నిధిలో కాసేపు గడిపితే మనసులోని అలజడి తగ్గి అంతా బాబా చూసుకుంటారు అనే విశ్వాసం మనసుకు ఓదార్పునిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ